అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అతి త్వరలో ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలు కొన్ని విషయాలను ఖచ్చితంగా చేసుకోవాలి. అవి ఏంటో మనం చూద్దాము. అలాగే కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాము. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో ప్రారంభమైంది. 2019లో ప్రారంభమై 22 విడతల్లో 44,000 రూపాయలను అందించడం జరిగింది. ఇప్పుడు 23వ విడతలో 2,000 రూపాయలు అయితే అందించబోతున్నారు. అయితే ఈ డబ్బుల్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోనుందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలు చేస్తున్నట్టుగా మనకు న్యూస్ అయితే వస్తోంది. ఈ 6,000 రూపాయలని 10,000 రూపాయలు చేయాలని రైతులు ఎన్నో రోజుల నుంచి డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా ఇప్పుడు స్పందించింది. 6,000 రూపాయలున్న కేంద్ర ప్రభుత్వ పిఎం కిసాన్ సహాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో కూడా మనం చూద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న 48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే అందిస్తోంది. అయితే ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా రైతన్నలు పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతన్నలు చాలామంది అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేసుకోవడం జరిగింది. ఈ సంఖ్య దాదాపుగా 50 లక్షలకు చేరే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించి 2026 ఆర్థిక సంవత్సరం మనకి ఏప్రిల్ నెలలో అయితే మొదలైందండి. ఈ ఏప్రిల్ నెలలో మొదలైన ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. అయితే రైతన్నలందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ డబ్బులు రావాలంటే, ఈ డబ్బులు రావాలి అంటే మొదటగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోండి. ఇలా నమోదు చేసుకున్నప్పుడు మీకు పంట నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నప్పుడు ప్రభుత్వం ఈ డేటా ఆధారంగానే మీకు డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్లో తప్పకుండా మీరు డేటాను అయితే నిక్షిప్తం చేసుకోండి, మీ డేటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. ఇది మీకు తెలిసిన విషయమే. ప్రతిసారి మనము ఈకేవైసీ అయితే చేయించడం జరుగుతుంది. ఈసారి కూడా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకి సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కు ఈకేవైసీ చేయించడం కోసం దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి. ఇక అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ వేయాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే మీకు బయోమెట్రిక్స్ తీసుకొని ఆధార్ కార్డు ద్వారా మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్టయితే డబ్బులు ఏ ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుంది. ఇక వెబ్ ల్యాండింగ్లో మీకు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి పేరు. వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మీకు డబ్బులు వచ్చుంటే ఏ ఇబ్బంది లేదు. కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం పొందారో వాళ్ళు వెబ్ ల్యాండింగ్లో మీ పేరు అలాగే మీ పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు, మీ ఆధార్లో ఉన్న పేరు రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు ఎగ్జాక్ట్గా ఆధార్లో ఉన్న పేరుతో మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 2 ఆధార్ నంబర్లు ఈ మ్యాప్ అయి ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కోసారి వేరే ఆధార్ నంబరు ఈ ఆధార్ నంబర్కు లింక్ అయి ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే మీరు ముందుగా వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్లో కరెక్ట్గా ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి. ఇలా మీరు అన్నీ చెక్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు
జూన్ నెల 12వ తేదీ పైన అయితే విడుదల కాబోతున్నాయండి. మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవన్ విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పిఎం కిసాన్ విడుదలైతే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవన్ మరుసటి రోజే విడుదలవుతుంది. ఎప్పుడైతే పిఎం కిసాన్ విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ విడుదలవుతుంది. పిఎం కిసాన్ మనకు ఈ జూన్ నెల 2వ వారం అంటే 12వ తేదీ పైన అయితే విడుదల కాబోతోంది. ఆ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేస్తారు. ఇక కొత్తగా రైతన్నులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలంటే పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కోసం మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, అలాగే 2 ఫోటోలని తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వాళ్ళు మీకు అప్లై చేసి సిఎస్సి సెంటర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే అప్పుడు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది. ఇలా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ బ్యాంకు అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు ఇచ్చినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేయడం జరుగుతుందండి. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకు అన్ని అర్హతలను పరిశీలించి ప్రభుత్వం డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విడతలోనే డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే రైతు ఏపీ నివాసి అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, భూమి రైతు పేరు మీద ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. ఇలా ఉన్న అర్హతల నుంచి పరిశీలించి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేస్తుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళలో ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు ఉంటారో వీళ్ళందరికీ పిఎం కిసాన్ డబ్బులు రావడం జరగదు. కేవలం ఈ రైతులకు మాత్రమే, తక్కువ పొలం ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే రావడం జరగదు, అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కానీ. కాబట్టి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ డబ్బులు అయితే రావండి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. డబ్బులు అయితే 12వ తేదీ పైన అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి.